నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం కానీ ఘోరాలు నేరాలు చేయడం కానీ చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీ అందరికీ లా అండ్ ఆర్డర్ ఇవ్వాలని, మీ ఆస్తులు కాపాడాలని, మీకు భద్రత ఇవ్వాలని ఒక్కొక్కసారి కొంతమంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసినా నేను భయపడలేదు. మీరందరికీ ఒక ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిదిగా అని గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే 2003 ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండు 2019లో మళ్లీ గుర్తు చేస్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన, నేనే ముఖ్యమంత్రి, నిద్రలేశాను. సాక్షి ఒక టీవీ ఉంది, ఆ పేరు ఎట్లా పెట్టారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. చేసే పనులన్నీ ఏదో పనులు, పేరు మాత్రం సాక్షి. నిద్ర లేస్తే టీవీలో ఫ్లాష్, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏమనిపిస్తుంది తమ్ముళ్ళు మీకు? పాపం అనిపిస్తుందా లేదా? నేను కూడా అనుకున్నాను, పాపం అనుకున్నాను. ఇంకొక అర్ధగంట అయిపోయింది. అక్కడ ఎవరున్నారు కనుక్కుంటే మా సిఐ అక్కడే ఉన్నాడు. సిఐని పెట్టుకొని రక్తాన్నంతా పరిశుభ్రం చేసి నెత్తి మీద కత్తితో పోట్లేసి మెదడు కూడా బయట వస్తే వీళ్ళ బంధువే వీళ్ళ మామను పిలిపించి వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకొచ్చి కుట్లేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కూతురు సునీత, కాదు పోస్ట్ మార్టం చేయాలి, వాస్తవాలు బయట రావాలని అడిగింది. పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది. ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సాయంత్రం అయింది, డ్రామా మారింది.
ప్లేట్ ఫిరాయించారు. మా నాన్నను చంపేశారు. ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న, ఆయన కూడా చంపేశారని ప్లేట్ ఫిరాయించాడు. తెల్లవారింది, పేపర్ వచ్చింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాది వేశారు. ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా? కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. దానివల్ల ఎలక్షన్లో సానుభూతి కూడా వచ్చింది. మీరు కూడా అనుకున్నారు పాపం అని. నేను మోసపోయా, మీరు పాపం అనుకున్నారు, కానీ కొంపలు గూలాయి. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు. మామిడి రైతులు ఇబ్బందులున్నాయి. పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు 12,000 రూపాయలు చేసి ఫ్యాక్టరీని 8,000 రూపాయలు ఇమ్మని నేను 4,000 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి ఎంత బండి ఇస్తే అంత కొంటామని ముందుకెళ్ళాం. నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకు వచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను 6 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివెందల రాజకీయం చేసి ఆ రైతులు లబో దిబో నా మామిడికాయలు నువ్వు తీసుకుపోతున్నావు ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోసేశారు. మీకు ఈ రౌడీజం కావాలనా? ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐదేళ్లు మనకు స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా నవ్వు ముఖంతో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం. చెప్పింది చేస్తాం. సూపర్ 6 చెప్పాం, నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. మా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను, తల్లికి వందనం ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పింఛను పెంచుతానని నేను చెప్పాను. అంత మునుపు వాళ్ళు కూడా చెప్పారు. పింఛను ఎప్పుడు పెంచారు? నెల నెల 250 రూపాయలు. 5 ఏళ్లు పట్టింది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చానా లేదా? 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నా. మానవత్వం ఉండే పార్టీ ఎన్డీఏ. మాటలు చెప్పే పార్టీ. ఏం తమ్ముళ్ళు, పేదల మీద అభిమానం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, సంక్షేమాన్ని మీకు అందించే పార్టీ. నేను కష్టపడతా, నా ప్రజల్ని సుఖపెడతా. మా ఆడబిడ్డలు నేనే దీపం పెట్టా, వీళ్ళు వచ్చి దీపం ఆర్పేశారు.
మళ్ళీ నేను వస్తానే 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నా. అన్న క్యాంటీన్